హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఆయన ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ప్రతి రైతుకు కూడా మనకు అన్నదాత అంటే మనకు రైతు భరోసా, ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఒక ఎకరం కలిగిన వారికి 12,000 రూపాయలను విడుదల చేస్తూ కూడా మనకు ఆదేశాలు జారీ చేశారనమాట. మరి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు అయితే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా 3 ఎకరాల వారికి డబ్బులు విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు 4 ఎకరాల వారికి డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. మరి ఈ 4 ఎకరాల వారికి డబ్బులు ఎప్పటి నుంచి పడుతున్నాయి, ముఖ్యంగా ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా వారికి డబ్బులు అనేది వేస్తూ కూడా నిర్ణయం అయితే తీసుకున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయం మీకు ఎప్పటికప్పుడు రావాలి అంటే ప్రతి రైతు కూడా ఎలా చేయాలి, అలాగే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి రైతు భరోసా కానీ కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి పీఎం కిసాన్ కానీ పడకుండా ఉంటే ఆ రైతులు ఏం చేస్తే మనకి ఒక డబ్బులు వస్తుంది అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ పీఎం కిసాన్ అలాగే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా వెంటనే వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా లైక్ చేసేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. మరింత సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఆయన రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చి రైతు భరోసా ద్వారా ఒక ఎకరం భూమి కలిగిన రైతుకు యాసంగిలో 2,000 రూపాయలు, వానాకాలంలో 2,000 రూపాయలు, వానాకాలంలో 6,000 రూపాయలు, యాసంగిలో 6,000 రూపాయలు, ఇలా సంవత్సరానికి 12,000 రూపాయలు అందిస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు చాలా మేలైతే జరుగుతూ ఉంది. ఇక ప్రతి రైతు కూడా ఈ యొక్క సాయాన్ని పొందుతూ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులను పొందుతూ కూడా మేలైతే పొందుతూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున 3 ఎకరాలకు 18,000 రూపాయలు వచ్చింది. ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున 3 ఎకరాలకు 18,000 రూపాయలు వచ్చినట్లు ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి 3 ఎకరాలకు 18,000 రూపాయలు వచ్చాయి. మిగిలినటువంటి వారికి డబ్బులు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి రైతులైతే ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక ఈ 3 ఎకరాల వరకేనమాట రైతు భరోసా ఇచ్చేది. ఇక మిగిలిన వారికి రైతు భరోసా రాదని చెప్పేసి చాలామంది చెప్పడంతో ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. ఇలాంటి పుకార్లను ఎక్కడా కూడా మీరు నమ్మొద్దు. రైతు భరోసా సాయాన్ని ఇచ్చిన మాట ప్రకారం మీరు వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు మీకు ఈ రైతు భరోసా సాయం అయితే అందుతుంది. వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి లేకపోతేనే మీకు ఈ సాయం అయితే అందదు. అంతేకాని వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉంటే మీకు తప్పకుండా ఈ విధంగా మీకు ఈ రైతు భరోసా సాయాన్ని మరొక అంటే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 4 ఎకరాలకు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో మనకు మరొక అప్డేట్ ద్వారా కూడా మీకు మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ వస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. మరి 3 విడతల్లో 6,000 రూపాయల్లో విడుదలలో భాగంగా ఏంటంటే ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మనకు ఈ పీఎం కిసాన్ సాయం ద్వారా అంటే ఈ పీఎం కిసాన్ ద్వారా ఎంత డబ్బులు ఇచ్చిందని చూస్తే మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ పీఎం కిసాన్ కింద వారికి 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. మరి 3 విడతల్లో 6,000 రూపాయల్లో భాగంగా ఇప్పటి వరకు కూడా 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసిందనమాట.
18 విడతలను పూర్తి చేసి తాజాగా మనకు 19వ విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ 19వ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా 2,000 రూపాయలు అయితే రావడం జరిగింది. మరి 2,000 రూపాయల విడుదలలో భాగంగా ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే ఇస్తూ ఉందన్నమాట. మరి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మనకు ఈ పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి 19వ విడత కింద డబ్బులు పడుతూ ఉంటేనే 20వ విడతకు సంబంధించి కూడా కసరత్తులు అయితే మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. మరి 20వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం అయితే వారికి డబ్బులు అయితే వేయబోతుందన్నమాట. ఇక ఇప్పటికే మనకు అనేక విధాలుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా మంచి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయల విడుదలలో భాగంగా మనకు త్వరలోనే అంటే ఈ నెల 30వ తారీఖు నుంచి కూడా 20 విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. మరి 20 విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా 2,000 రూపాయలు అయితే వస్తాయి. మరి అన్నదాత సుఖి అంటే రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున ఇప్పటి వరకు 3 ఎకరాలకు 18,000 వచ్చాయి. మరి మిగిలినటువంటి వారికి మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. 4 ఎకరాల వారికి 24,000 రూపాయలు, ఇక 5 ఎకరాల వారికి 30,000 రూపాయలు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి దీని ప్రకారం మీకు రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఈ విధంగా మీకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ వారంలోనే 4 ఎకరాలకు 24,000 రూపాయలను వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులకు మేలు చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తున్నాయి. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో మన తెలంగాణలో రైతు భరోసా ద్వారా మరి ఈ వారం నుంచే 4 ఎకరాలకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మనకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 24,000 రూపాయలు అయితే వస్తాయి. ఇక దీంతో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ 20వ విడత కింద 2,000 రూపాయలను అయితే విడుదల చేస్తామని చెప్తూ ఉంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కనుక మీకు రావాలంటే తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు తాజాగా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే చేసుకుంటారో ఈ విధంగా మీకు అప్పుడే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ సాయాన్ని అయితే మీకు అందిస్తూ ఉంటాయి. తప్పకుండా మీకు ఈ యొక్క పథకాల ద్వారా మేలు అయితే జరుగుతూ ఉంటుంది. ఇక త్వరలోనే మనకు 4 ఎకరాలకు 24,000 రూపాయలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం అయితే మీకు అందుతూ ఉంటుంది. మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. ఎక్కడా కూడా ఆపకుండా చూసినందుకు మీరు లైక్ చేయండి వీడియోని, అలాగే షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా ఎప్పటికప్పుడు ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. దయచేసి వెంటనే ఇలా చేయండి. మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకోండి.